So now Unit 3 and Reading C. Reading B, we have seen a poem, National Strength. And again, reading A, we have seen what $1.11 can do. What can $1.11 can do. This we have studied under A reading and B reading. That was a poem, that is National Strength. Now, a very inspiring lesson we have here. Inspiring means, though we cannot do anything. We cannot do anything. In such a situation also, if at all we seek for a way and a means, we can get through. మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం, అయినా కూడా హోప్ వదిలేయకూడదు. హోప్ వదలకుండా మనం ముందుకు వెళ్ళాలి. వెళ్తే సక్సెస్ వస్తుంది. అంత పెద్ద పాఠం మనకి ఈ విల్మా రుడాల్ఫ్ అనే ఆమె జీవిత చరిత్రలో కొంచెం ఒక భాగం మనం చదివితే మనకి అంత పెద్ద ఇన్స్పిరేషన్ వస్తుంది. సో వాట్ ఈస్ దిస్ ఫెయిత్? ఫెయిత్ మీన్స్ మనం ఆకాశంలోకి రాయి విసరగలమా? విసరగలము. అయితే రాయి ఏంటవుతుంది? వచ్చి మన బుర్ర మీద పడుతుంది, లేదో ఇంకోళ్ళ బుర్ర మీద పడుతుంది, ఇంకోళ్ళ ఇంటి మీద పడుతుంది, లేదో కారు మీద పడుతుంది. వాళ్ళు మనని తగు ఆడతారు. దిస్ వి నో. కానీ మనం రాయి ఎట్లా విసరాలి అంటే ఆకాశాన్ని చీల్చుకొని వెళ్ళిపోయి స్వర్గలోకానికి వెళ్ళాలి. స్వర్గలోకానికి వెళ్తే ఈ రాయి వెళ్ళింది కదా, స్వర్గానికి ఒక కన్నం పడాలి, ఒక హోల్ ఏర్పడాలి. ఆ హోల్లోంచి ఇక్కడి నుంచి మనం చూస్తే అక్కడ దేవకన్యలు డ్యాన్స్ చేస్తూ ఉంటే మనం చూడగలగాలి. ఇఫ్ ఐ సే దిస్, పీపుల్ మే కాల్ మీ మ్యాడ్. నేను కానీ ఇది చెప్పాను అనుకోండి, చెప్తే ప్రజలు అనుకుంటారు, ఏంట్రా పిచ్చోడు ఏంటి, ఆకాశంలోకి రాయి విసరడం ఏంటి, స్వర్గానికి కన్నం పడడం ఏంటి, ఇక్కడి నుంచి చూడడం ఏంటి, ఆ దేవతలు ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటే కనపడడం ఏంటి అని మనం అనుకుంటాం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ సింప్లీ ఇంపాసిబుల్. ఇది జరగని పని. అయినా సరే, దో వీ నో ప్రిటీ వెల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, we are to try, we are to make it possible. మనం ట్రై చేయాలి, రాయి విసరాలి. ఏ రాయి వెళ్తుందో మనకు తెలియదు కదా, రాయి విసరాలి. ఏ రాయికి ఏ ఛాన్స్ దొరుకుతుందో మనకు తెలియదు. సో దట్ ఈజ్ వాట్ హియర్ ఇన్స్పిరేషన్. We are to throw a stone high up into the sky that should go piercing the heavens, and then we could able to see the angels dancing. Or else we have to dive into the depths of the sea, ocean. There with the sharks we have to swim. ఇది కూడా ఒక జరగని పని. కానీ అలాంటి జరగని పని కూడా చేయగలను అని ఒక ఫెయిత్ మనలో ఉండాలి. దట్ ఈస్ ఫెయిత్. మనని మనమే నమ్ముకోవడాన్ని ఫెయిత్ అంటారు. మన మీదే మనకి ఒక నమ్మకం కుదరడం బిలీఫ్, ఫెయిత్. ఆ బిలీఫ్, ఫెయిత్ ఉంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగితే మనం అన్నింటిలో సక్సెస్ఫుల్గా ఉంటాం. సో ది కాన్ఫిడెన్స్ లెవెల్ షుడ్ బి దట్. ఇఫ్ ఇట్ ఈస్ సచ్, మనకు అంత కాన్ఫిడెన్స్ మన మీద మనకు ఉంటే మన మీద మనకు అంత నమ్మకం ఉంటే మనం ఏం చేయగలం అంటే వీ కెన్ డూ మిరకిల్స్. ఆ నమ్మకం మనం పెంచుకోవాలి మన మీద. ఎలా పెంచుకోవాలి? నా లాంటి వాడు లేడు, నా అంతటి వాడు లేడు అనుకోవాలి. నేను ఏమీ చేయలేను అని మనం అనుకోకూడదు. నేను ఏమీ చేయలేను అనుకుంటే అసలు ఏమీ చేయలేడు. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేడు. సో వాట్ వీ హ్యావ్ టు థింక్ ఈజ్, దేర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ ఇన్ మై డైరీ, in my dictionary, in my wording, in my long ways.
లాంగ్వేజ్ నుంచి ఇంపాసిబుల్ అనే వర్డ్ని తీసి పారేయాలి. రైట్? సో ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ వీ కెన్ గెట్ మెనీ థింగ్స్. ఆ కాన్ఫిడెన్సే ఒక చిన్నగా అయితే బిలీఫ్ అవుతుంది, ఇంకొంచెం చిన్న అయితే ఫెయిత్. మనకి దేవుడి మీద నమ్మకం ఉంటుందండి, దాన్నే మనం ఫెయిత్ అంటాం. ఆ ఫెయితే రిలీజియన్గా ఏర్పడుతుంది. ఏ దేవుడి మీద నమ్మకం ఏర్పడితే మనం ఆ దేవుడినే మనం పూజిస్తూ ఉంటాం. ఆ నమ్మకం ఏర్పడాలి, మన మీద మనకే నమ్మకం ఏర్పడాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు త్రూ హియర్. ఐ డిడ్ నాట్ పుట్ పోయం, ఇట్ ఈస్ వెర్స్, certain lines which has some rhythm, which has some rhyming, and certain lines are there talking about the faith, and so I call them verse. Right? Actually verse is a poem is a verse, but here it is a different thing. Everything started with faith. Faith is a success in life. I already told you, if you don't have faith you cannot succeed. మన ఎగ్జామినేషన్ రాసి వచ్చిన తర్వాత మనకే తెలియాలి ఎన్ని మార్కులు వస్తాయి అని. ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు, ఇటుపక్క ఫ్రెండ్స్ అడుగుతారు, అటుపక్క అంకుల్స్, ఆంటీస్, నైబర్హుడ్, ఎవ్రీబడి విల్ బి క్వశ్చనింగ్, ఎన్ని మార్కులు వస్తాయిరా, పాస్ అయిపోతావా అని. మనకి తెలుసు మనం ఏంటవుతామో, మనం ఏం సమాధానం చెప్తాం. సమాధానం చెప్పడానికి మనం రెడీగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. చెప్పేసేయండి, మార్కులు సరిగ్గా రావు, పోతుంది. ఈ పేపర్ సరిగ్గా రాయలేదు, పోతుంది. దట్ ఈస్ ఆల్సో ఏ ఫెయిత్. చక్కగా రాశాను, మంచి మార్కులు వస్తాయి, ఫెయిత్. ఇట్ ఈస్ నాట్ దట్ ఫెయిత్ ఈజ్ ఓన్లీ టేక్స్ యూ టు సక్సెస్. ఫెయిత్ మీన్స్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేను తప్పు చేశాను, ఎస్ ఇట్ ఈస్ ఎ ఫెయిత్. నేను చేసేదంతా రైటే, ఇట్ ఈస్ ఎ ఫెయిత్. వాట్ ఎవర్ యూ డూ ఇన్ కాన్ఫిడెన్స్ యూ డూ, బిలీవింగ్, యూ షుడ్ బిలీవ్ ఆన్ యూ. నేను చేసిందంతా రైటే అవుతుంది, అందరూ నమ్ముతారు అనే బిలీఫ్ ఉండాలి, ఓ ఫెయిత్ ఉండాలి. సో ఫెయిత్ ఈజ్ సక్సెస్. ఫెయిత్ ఈజ్ అ సక్సెస్ ఇన్ లైఫ్. ఫెయిత్ ఈజ్ అ catalyst within. Catalyst. వాట్ ఈస్ దిస్ catalyst? ఈ కెటలిస్ట్ ఒక కెమికల్. ఈ కెమికల్ హీట్ చేయండి, ఎలక్ట్రిసిటీ పెట్టండి, చల్లబరచండి, అది మారదు. అది మారకుండా అలాగే ఉంటుంది. కానీ దాని ప్రభావంతో మిగతా రియాక్షన్స్ అన్నీ క్వికెన్ అయిపోతాయి, అంటే స్పీడీగా అవుతాయి. అట్లాంటి కెమికల్ని కెటలిస్ట్ అంటారు. అంటే ఏంటి? వాట్ ఈజ్ ఫెయిత్? ఫెయిత్ ఈజ్ ఎ సర్టన్ కెమికల్ which can enhance the action within you. ఎన్హాన్స్ అంటే ముందుకు జరపడం, ముందుకి పంపించడం. నిన్ను ముందుకి పంపించే కెటలిస్ట్ ఏంటయ్యా అంటే అది ఫెయితే. ఎందుకంటే ఫెయిత్ మారదు, మారకూడదు. అది మారకుండా అంటే ఇప్పుడు ఇంత ఉంది, అప్పుడు అంత ఉంది, అప్పుడు ఇంత ఉంది, అలాగ ఉండదు. ఫెయిత్ అనేది ఒకటే మాత్రలో ఉంటుంది. ఒక కేజీ ఉంటే ఒక కేజీ ఉంటుంది మనలో. అది ఒక కేజీన్నర, 2 కేజీలు, 3 కేజీలు అయిపోదు, అంతే ఉంటుంది ఫెయిత్ అన్నది. ఆ మాత్రం అది ఉంచుకోవాలి. నేను కొంచెం కాన్ఫిడెన్స్ పోగొట్టుకున్నాను అన్నమాట. కొంచెం ఫెయిత్ పోదు, పోతే అంతా పోతుంది, ఉంటే అంతా ఉంటుంది. సో వై ఐ సెడ్ దిస్ ఈజ్ ఇట్ ఈస్ ఎ కెటలిస్ట్. అది మారదు, మారకుండా మిగతా వాటిని అది ముందుకు తోలుతూ ఉంటుంది. సో ఫెయిత్ ఈజ్ ఎ కెటలిస్ట్ which impresses you to do a right thing. నీలో నీకు ఫెయిత్ లేకపోతే యూ కెనాట్ బీ ఇంప్రెస్డ్ బై ఎనీథింగ్. నువ్వు దేనివల్ల కూడా నీలో పరివర్తన రాదు. పరివర్తన తెచ్చేదే ఫెయిత్, అదే కెటలిస్ట్. రైట్? సో ఫెయిత్ ఈజ్ అ కెటలిస్ట్ విత్ ఇన్. ఫెయిత్ ఈజ్ అ బిలీఫ్ టు బిగిన్ విత్. ఏ బిలీఫ్, నమ్మకం. దాని కొంచెం పెద్ద అయితే ఫెయిత్ అవుతుంది, దాని కొంచెం పెద్ద అయితే కాన్ఫిడెన్స్ అవుతుంది. సో ఇన్ ద బిగినింగ్ ఇట్ ఈస్ ఏ బిలీఫ్. మొదట్లో అది నీ మీద నమ్మకం. అంటే ఎలాగ నమ్మకం ఉంటుంది అంటే, చిన్న కుర్రాడు ఉన్నాడు, మనం చూస్తాం, చిన్న బుల్లబ్బాయి అయితే బుల్లమ్మాయి, వాళ్ళు కదలడానికి బంగురుతారు, ముడుకుల మీద, చేతుల మీద పాకుతారు అంటాం మనం. కొంతకాలం అయిన తర్వాత
అందరినీ చూస్తూ ఉంటారు, అందరూ నడుస్తున్నారు, నేను కూడా నడవాలి, రెండు కాళ్ళ మీద బంగరకూడదు అని ఉద్దేశపడతాడు. నేను నడవలేనా? నడవగలను. దట్ ఈస్ బిలీఫ్. తన మటుకు తనకి రావాలి, నేను నడవగలను అని. అంతేగాని మనం నిలబెట్టేసి నిలబడు 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 డెడ్ నిలబడ్డాడు అంటే అవ్వదు, చతికిల పడిపోతాడు. తన మీద తనకి ఒక నమ్మకం రావాలి, ఎస్ ఐ కెన్ స్టాండ్ అని. దట్ ఐ క్యాన్ ఈజ్ ద బిలీఫ్. అది అక్కడ మెల్లిగా స్టార్ట్ అవుతుంది. సో ఇన్ ద బిగినింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బిలీఫ్. ఇట్ ఈస్ ఎ catalyst అండ్ ఇట్ ఈజ్ ది రీసోర్స్ ఫర్ యువర్ సక్సెస్. 3. నెక్స్ట్, faith is the foundation and the frame. Your life has to be structured. నీ జీవితం ఒకటి నిర్మించబడాలి. ఆ నిర్మాణానికి ఏంటి కావాలి అంటే కిందన నీవు అంటే ఫౌండేషన్ కావాలి. కిందన పునాది అంటాం మనం. ఆ పునః ఆది అక్కడ మనకు ఉంటే మనం గోడలు కట్టగలం, బిల్డింగ్లు కట్టగలం. ఆ పునాదే, నీలో ఉన్న పునాదే నీ ఫెయిత్, నీ మీద నీకు నమ్మకం. అండ్ ఏ ఫ్రేమ్ వర్క్. మనం ఇంటి మీకి స్లాబ్ వేస్తాం. స్లాబ్ వేసినప్పుడు ఫ్రేములు వేస్తారు, రైట్? ఆ ఫ్రేమ్ లేకపోతే స్లాబ్ వేయగలమా? కెన్ వి కన్స్ట్రక్ట్ దట్ సీలింగ్ ఓవర్ దార్? నో. దట్ framework should be there. And that framework is belief on you. That is called faith. Faith is the foundation and the framework. Faith is the power that helps you win. That helps you win. Which the faith. Faith is only the source through which you win. And it is the power behind your winning the race. Faith is the concentration of your brain. Now you are playing chess, you are playing carom, you are playing football, you are playing cricket. What is necessary? First thing, yes, I can make century in this innings. That way you should have faith within you. And that faith brings focus. Concentration. Concentration on what? Concentration on the ball. Concentration on the swing of your bat. నీ బ్యాట్ ఎలా స్వింగ్ అవుతుంది, బాల్ ఎలా స్వింగ్ అయి వస్తుంది, ఏ యాంగిల్లో నేను కొట్టాలి, ఏ యాంగిల్లో కొడితే ఇట్ విల్ గో టు బౌండరీ. దట్ ఈస్ కాన్సన్ట్రేషన్. అండ్ దిస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ బ్రాట్ బై యువర్ ఫెయిత్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫెయిత్, నేను 100 కొట్టలేనేమో, నేను సెంచరీ చేయలేనేమో, నాకు ఇంత పెద్ద పేరున్నది, ఇవాళ నేను 2వ బాల్కి అవుట్ అయిపోతే ఎలాగా అవుట్ అయిపోతానేమో అంటే యువర్ ఫెయిత్ ఈజ్ ఇంక్రీజింగ్ టువర్డ్స్ యు ఆర్ గెటింగ్ డక్డ్. అక్కడ 0 రన్లో బయటకు వచ్చేయడానికి నువ్వు ఫెయిత్ చేసుకుంటున్నావు. దెన్ నో, ఐ హావ్ టు రైట్ ది ఎగ్జామినేషన్, I should be successful, I will get more than 80% marks అని ఒక ఫెయిత్ పెట్టుకుని వెళ్ళాలి ఎగ్జామినేషన్కి. అలాగే ఫీల్డ్లో మనం ఆడుతున్నాం, ఫీల్డ్లో ఆడుతున్నప్పుడు కూడా అదే అనుకోవాలి, ఈ మ్యాచ్ ఖచ్చితంగా మా టీమే గెలుస్తుంది, ఈ క్యారమ్ బోర్డ్లో నేనే గెలుస్తాను, ఈ చెస్ ఆటలో నేనే గెలుస్తాను అన్నది ఫెయిత్. అప్పుడు నీ కాన్సన్ట్రేషన్, ఫుల్ కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. వై? Faith is again catalyst. It doesn't get changed, but it changes your attitude. It brings concentration and it sees that you are winning the game. So, faith is the concentration of your brain. Faith is the power to know and to do. Faith is the cure of no. And those that lose. What more is the faith? It is concentration, no doubt. It is the power to know. When I have determined, when I have the faith, yes, I can do. Then the means and the ways how to win the race. రేస్ ఎట్లా గెలవాలి అవన్నీ ఐడియాలన్నీ మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఐడియాలు రావడమే అదే గొప్ప.
వెన్ వెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. ఆ ఫెయిత్ మనకు ఉండాలి. ఉంటేనే అదేంటవుతుంది, తెలుసుకోవడానికి ఒక పవర్ రీసోర్స్గా ఏర్పడిపోతుంది. ఒక ప్లగ్ లాంటిది అనమాట. మనం దీనికి కాన్సన్ట్రేషన్ పెట్టేసాం, ప్లగ్ పెట్టేసాం, కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. కాన్సన్ట్రేషన్ అవగానే మనం తెలుసుకుంటాం ముందుకి. బాల్ ఎట్లా వస్తుంది, బ్యాట్ ఎట్లా పెట్టాలా, ఏ ఫోర్స్లో పెట్టాలి, ఏ ఫోర్స్లో బాల్ వస్తుంది, ఏ డైరెక్షన్లో వస్తుంది, నేను ఏ డైరెక్షన్ కొడతాను. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి నోయింగ్ దేర్ ఇట్ సెల్ఫ్ వెన్ వీ హ్యావ్ ఫెయిత్. మనలో మనకి ఫెయిత్ ఉంటేనే మనం అక్కడ నిలబడి ఆడగలం, బాల్ని పంపించగలం. అండ్ ఫెయిత్ ఈజ్ ఎ క్యూర్, ఒక మందు లాంటిదట. మనకి జ్వరం వస్తే మనం మందు వేసుకుంటాం, మనం క్యూర్ అయిపోతాం. మనకి దెబ్బ తగిలితే దానికి కొంచెం ఆయింట్మెంట్ రాస్తాం, మనకి క్యూర్ అయిపోతుంది. అట్లాగే మనలో ఒక విధమైనటువంటి జబ్బు ఏర్పడుతుంది, నో అని, చెయ్యొద్దు అని. ఆ నోకి క్యూర్ ఏంటయ్యా అంటే ఫెయితే, రైట్. అండ్ నెక్స్ట్ వన్, దోస్ హూ లూజ్. మనం ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళా మనం దానికి చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ అగైన్. ఎస్, లాస్ట్ టైమ్ ఐ ఫెయిల్డ్, వాట్ ఈస్ దట్, ఐ కెన్ గెయిన్ నౌ, ఐ కెన్ సక్సీడ్ నౌ అని ఒక ఉద్దేశపడాలి. అండ్ దాట్ ఈజ్ నథింగ్ బట్ ది మెడిసిన్ ఫర్ ది లాస్ అండ్ ఫర్ ది వర్డ్ నో. People, there are many people. Yesterday I was talking about the other day. What is that one? కాదు, పోదు, వద్దు, లేదు, ఇవి అనుకోకూడదు అనుకున్నాం. కాదు, లేదు, వద్దు, పోదు అది అనుకోకూడదు అన్నాను. వై? దిస్ ఆర్ ఆల్ నో వర్డ్స్. నో అంటే నెగిటివ్ వర్డ్స్. ఆ నెగిటివ్ వర్డ్కి ఇది మందు ఏంటి? ఫెయిత్. కాదు అవుతుంది, లేదు ఉన్నది, పోదు వస్తుంది. That way you will be getting an answer always. Then you will be having means and ways to search the way towards the success. So it is a medicine, it is a cure. What? The faith. For what? For no and for loss. Faith is your spirit, your sinews, your soul. Faith is the body that truly has all control. Faith is the beginning and the end. Faith is everything therein. Faith can move mountains and valleys and hills, but faith can do nothing unless you are there. Faith can do anything. For faith there is no impossibility. Impossible శబ్దం faithకి లేదు. It can do anything. What are the anything? It can just push the mountain 4 inches. Can you push the mountain even 1 inch? But if you have faith, you can do that. Right? You can stop the wind. You can stop the storm. You can stop the what we call as the ocean which is grumbling. You can say, peace, come on, peaceful, don't roar. That way you can stop the ocean. Right? When? Only when you have faith within you. You know, to move a mountain, to move a hill, right? And to move the hill and valley and the mountain at its reach, it is impossible. But you should not think it is impossible. It is possible. నేను చేయగలను, ఈ కొండను తోసేస్తా, రైట్, ఈ పర్వతాన్ని విసిరి పారేస్తా అనుకోవాలి. ఐ టెల్ యూ వన్ థింగ్ హియర్. యు నో హనుమాన్, రైట్? యు ఆర్ వాచింగ్ దిస్ what we call as your Cartoon Network and all these things. There are cartoons about Hanuman. Do you know what type of a man or what type of a creature Hanuman is? Yeah, you may say it is a monkey. No, it is not monkey. Very strong, but he doesn't know about himself.
అన్లెస్ సంబడి సేస్, అరే నీకేంట్రా హనుమాన్, యూ కెన్ డూ ఇట్. లంకకి ఇక్కడి నుంచి లంకకి జంప్ చేయాలి, వెళ్ళాలి. ఇన్ దేర్ ట్రూప్ దెర్ ఈస్ నో బడీ హూ కుడ్ డూ దట్, క్యాపబుల్ టు డూ దట్. ఒక్క హనుమానే అలా చేయగలడు. కానీ హనుమాన్ హాయిగా కూర్చున్నాడు, ఒక కొండ మీద కూర్చున్నాడు. అందరూ వెళ్ళి చెప్పారు, నేనా గెంతలవా, నేను గెంతలేను అన్నాడు. అండ్ ఎవ్రీబడి సెడ్ యూ కెన్ డూ, యూ కెన్ డూ, యూ కెన్ డూ. బై దిస్ యూ కెన్ డూ, యూ కెన్ డూ, యూ కెన్ డూ, Hanuman could able to grow his confidence within him, and he jumped from here to Sri Lanka. Why Ramayana has been written? Ramayana has been written for us for this kind of lessons. ఇట్లాంటి చిన్న చిన్న లెసన్స్ మనం చెప్పడానికే రామాయణం రాయబడింది. దాంట్లో హనుమంతుడు చూడండి ఇక్కడ చెప్పిందే చేశాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫ్రమ్ హియర్ టు శ్రీలంక జంప్, నోబడీ కెన్ డూ ఇట్. Why so far? If you ask me to jump from here to down, I will say no, I cannot do it. So this impossibility can be made into possibility only when you have the faith within you. ఇందాక నేను చెప్పాను కొన్ని, ఏంటి ఆకాశానికి రాయి విసరడం, సముద్రంలో గెంతి షార్క్ చాప్తో ఈదడం, ఉత్తి చెయ్య ఏమీ ఇన్స్ట్రుమెంట్ తీసుకోకుండాను ఇట్లా తవ్వుతూ భూమిలో మధ్యస్థలానికి వెళ్ళి అక్కడి నుంచి వజ్రాలు వైడూర్యాలు తీయడం, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. చేస్తే అవుతుందా, చెయ్యాలి, చేసి చూడాలి. చేసి చూసిన తర్వాత ఓ ఎస్ ఇట్ మే నాట్ బీ అనుకోవాలి. అంతేగాని ఫ్రమ్ ది బిగినింగ్ వీ షుడ్ నాట్ డూ, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని ముందు నుంచి అనుకోకూడదు. సో అండ్ అగైన్ ఫెయిత్ ఈజ్ యువర్ స్పిరిట్. నీలో ఉన్న ఒక భావన, నేను చెయ్యగలను అనే భావన, దట్ ఈస్ స్పిరిట్. అండ్ శన్యు అంటే మీ కండల తాలూకా బలం అంటే శక్తి. శన్యు అంటే శక్తి అని మనం అనుకోవచ్చును. యువర్ స్పిరిట్ అండ్ యువర్ శన్యు. యువర్ సోల్, నీ ఆత్మ, నీ కండబలం, నీ బుద్ధిబలం, ఇంతేనా? కాదు. ఫెయిత్ ఈజ్ ద బాడీ, నీ పూర్తి బాడీయే ఫెయిత్ అనుకో, రైట్? దట్ ట్రూలీ హ్యాస్ ఆల్ కంట్రోల్. నీ బాడీయే ఓకే, బట్ ఇట్ షుడ్ హ్యావ్ కంట్రోల్. నీ మట్టుకి నీ మీద కంట్రోల్ ఉండి తీరాలి. ఈ చెయ్యి ఇక్కడ వేసి ఇలా కొడితే నేను ఎంత గట్టిగా కొట్టగలనో నాకు తెలియాలి. నేను కొడితే ఎదురుకుండా ఉండేవాడికి దెబ్బ ఎంత తగులుతుందో నాకు తెలియాలి. ఎంత పెద్ద దెబ్బ కొడితే వాడు నన్ను ఎదురుగా కొట్టలేడో అది నాకు తెలియాలి. దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్ ఓవర్ యువర్ బాడీ, కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్, కంట్రోల్ ఓవర్ యువర్ స్పిరిట్ అండ్ సిన్యూ. విచ్ ఇస్ దట్ కంట్రోలర్? ది కంట్రోలర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ యువర్ ఫెయిత్. ఏమంటే మనం కొట్టామనుకోండి, ఆ కొట్టిని చెప్పేసి ఇంకోడో వచ్చేసి వాడిని కొడతారా అని అడిగే పద్ధతిలో కొట్టకూడదు. కొట్టండి, బట్ ఇట్ షుడ్ నాట్ బీ, దట్ ఈస్ మనం ఎంత గట్టిగా కొట్టాలి అంటే వాడికి తగలాలి, వాడు కంప్లైంట్ చేసుకునే విధంగా ఉండాలి. మామూలుగా కొట్టే అనుకోండి వీళ్ళు కంప్లైంట్ చేస్తాడు, కానీ వాడికి తెలియాలి, ఒరే కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఇలాగే కొడతాడు, వద్దురా బాబాయ్ మరి కంప్లైంట్ చేయొద్దని. అంటే ఐఎమ్ నాట్ జస్ట్ ఎంకరేజింగ్ వైలెన్స్, ఇట్ ఈస్ నాట్ ద థింగ్. యూ షుడ్ హ్యావ్ దట్ కంట్రోల్ అని చెప్తున్నా. ఏంట్రా సార్ కొట్టమంటున్నాడు అని కాదు, కొట్టమని కాదు అక్కడ. దెన్ యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ హ్యాండ్, యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ టంగ్. మనం ఎన్నో తిట్టేస్తూ ఉంటాం, అది కూడా చేయకూడదు, కంట్రోల్ చేసుకోవాలి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎక్కడ కొట్టాలి, ఎక్కడ కొట్టకూడదు. దిస్ ఆర్ ఆల్ కాల్డ్ కంట్రోల్స్. దాట్ దిస్ కంట్రోల్ ఈజ్ బీయింగ్ డన్ బై దట్ ఫెయిత్. నా మీద నాకు ఉండే నమ్మకమే వీటన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. నా స్పిరిట్ని, నా బుద్ధిని, నా మైండ్ని, నా బలాన్ని, నా శక్తిని, నా బాడీని అన్నిటిని కూడా కంట్రోల్ చేయగలిగే ఒక ఫెయిత్ మనలో ఉండాలి. దెన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ యూ టు ది సక్సెస్. ఇవన్నీ కూడా మన సక్సెస్ వైపు తీసుకెళ్తాయి. సో ఫెయిత్ ఈజ్ ఎవ్రీథింగ్.
నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఫెయితే అనుకో. ఫెయిత్ దేర్ ఇన్. ఫెయిత్ ఈజ్ ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్. ఫెయిత్ ఈజ్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ ఈజ్ ఆల్సో ఫెయిత్. మధ్యలో ఉన్నది కూడా ఫెయితే. ఒక బిగినింగ్ ఒక ఎండింగ్ ఆ ఫెయిత్ కాదు, మధ్యలో ఉన్నది కూడా ఫెయితే. సో ఫెయిత్ ఈజ్ ఎవ్రీథింగ్ దేర్ ఇన్. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ అండ్ హిల్స్. ఇవన్నిటిని అంటే ఆల్ ఇంపాసిబుల్స్ కెన్ బి డన్ బై if you are having faith. But you should be there with faith. If you are there with faith, there is nothing. The word nothing is not there, right? But faith can do nothing unless you are there. Faith ఉంది కదా, వెళ్ళి చేసేయి, నేను రాను. That way you cannot keep away from it. You should go along with the faith. You should carry the faith with you. Only then you can get success. So you should carry that along with you. నేను వెళ్తున్నాను, నాతో ఫెయిత్ రా, ఫెయిత్ వెళ్తుంది, ఫెయిత్తో నేను వెళ్తాను. Then only success will be there. Your mind, your spirit, your sinew, your power, your everything should be controlled by the faith. Then success is there in your hands. That is a very beautiful verse we are seeing here.